హలో అండి అందరికీ. ఈరోజు అయితే మనం ఫిష్ పాన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం అయితే నేను ముందుగా చిన్న చేపల్ని తీసుకున్నాను. చిన్న చేపల్ని ఇలాగా క్లీన్గా వాష్ చేసుకొని వీటి తల తొక్క తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత దీనికి మసాలా పట్టించేసుకుందాం. వీటిలో ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ అంతా కారం వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అందులోనే కొంచెం అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అందులోనే మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 లెమన్ వరకు పిండేసుకోండి. దాంతోపాటు కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని ఈ మసాలాలంతా ఫిష్కి పట్టించేసుకోవాలి. ఇలా మొత్తం ఫిష్కి పట్టించేసుకున్న తర్వాత రండి ఫ్రై చేసేసుకుందాం. ఇక ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోనే ఒక 1 to 2 స్పూన్స్ అంతా ఆయిల్ తీసుకోవాలండి. మంచి అరోమా కోసం అందులోనే కరివేపాకు వేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసేసుకున్న ఫిషెస్ని ఇలాగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ప్యాన్ మీద అన్నీ వేసేసుకున్న తర్వాత దాని మీద లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇలా ఒకవైపు కుక్ అయిపోయిన తర్వాత వీటిని తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని ఇంకొక సైడ్ కూడా కుక్ చేసేసుకుందాం. ఇలా అన్నీ తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 to 3 minutes వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పుకొని ఇలా 2 to 3 times వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, చాలా బాగా ఫ్రై అయిపోయి ఫైనల్గా దీని మీద కొత్తిమీర వేసేసుకోవాలండి. ఇంకొక బౌల్లోకి తీసుకొని దీని మీద కొంచెం లెమన్ పిండేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే. చూసారు కదా, చాలా చాలా సింపుల్ ఫిష్ పాన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. నచ్చితే ఫాలో కొట్టండి.